హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరికీ ఈ ఛానల్లోకి స్వాగతం. మనము ఇంట్లో ఉపయోగించే వస్తువులలో 100 పదాలు 20 రోజుల్లో నేర్చుకుందాం. ఆల్రెడీ మనము ఒక 10 పదాలు నేర్చుకున్నాం. ఈరోజు మనము ఇంకొక 5 పదాలు నేర్చుకుందాం. లెట్స్ గో. బేసిక్ ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ టు తెలుగు, హోమ్ ఐటమ్స్. ఈరోజు డే 3లో ఉన్నాము. మనం ఈరోజు డే 3లో ఇంకొక 5 పదాలు నేర్చుకుంటాం. ఫస్ట్ వర్డ్ బ్లాంకెట్, BLANKET, బ్లాంకెట్. Second word bed, BED, bed. Third word pillow, PILLOW, pillow. Fourth word towel, TOWEL, towel. Fifth word napkin, NAPKIN, napkin. మళ్ళీ ఒకసారి చూద్దామా? ఫస్ట్ వర్డ్ బ్లాంకెట్, సెకండ్ వర్డ్ బెడ్, థర్డ్ వర్డ్ పిల్లో, ఫోర్త్ వర్డ్ టవల్, ఫిఫ్త్ వర్డ్ నాప్కిన్. మనం ఈరోజు ఈ పదాలు బాగా దాని అర్థాలు మరియు సెంటెన్స్ ని చూద్దాం. ఫస్ట్ వర్డ్ బ్లాంకెట్ అంటే దుప్పటి లేదా కంబలి, లేకపోతే రగ్ అలాంటిది కూడా అంటాం కదా, అది బ్లాంకెట్. దాని మీనింగ్ చూద్దాం. ఏ లార్జ్ పీస్ ఆఫ్ సాఫ్ట్ క్లాత్ యూజ్డ్ టు కవర్ యువర్ సెల్ఫ్ ఇన్ బెడ్ టు కీప్ వార్మ్. ఇంకోసారి చూద్దాం. ఏ లార్జ్ పీస్ ఆఫ్ సాఫ్ట్ క్లాత్ used to cover yourself in bed to keep warm. అంటే ఓ పెద్ద మృదువైన వస్త్రం గాలికి లేదా చలికి కప్పుకునే దుస్తి, అంటే లైక్ క్లాత్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ది బ్లాంకెట్ ఈస్ వెరీ సాఫ్ట్ అండ్ వార్మ్. అంటే ఈ దుప్పటి చాలా మృదువుగా మరియు వేడిగా ఉంది. అంటే మనకి ఇప్పుడు చలికాలంలో దుప్పట్లు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అది ద బ్లాంకెట్. దిస్ ఈస్ బ్లాంకెట్. ఇంకొక ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ కవర్డ్ మై సెల్ఫ్ విత్ ఎ బ్లాంకెట్ అట్ నైట్. అంటే నేను రాత్రి దుప్పటితో నన్ను కప్పుకుంటాను అని అంటాం కదా, అది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. షీ బాట్ ఎ వూలన్ బ్లాంకెట్ ఫర్ వింటర్. ఆమె చలికాలం కోసం ఉలన్తో చేసిన దుప్పటి కొనుగోలు చేసిందంట. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్ చూద్దాం. బెడ్, BED, బెడ్ మంచం. మళ్ళీ చెప్పండి. బెడ్, BED, బెడ్ అంటే మంచం. దాని మీనింగ్ చూద్దాం. ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ స్లీపింగ్ ఆర్ రెస్టింగ్ ఆన్. ఏ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఫర్ స్లీపింగ్ ఆర్ రెస్టింగ్ ఆన్ అంటే మీనింగ్ విశ్రాంతి లేదా నిద్రపోవడానికి ఉపయోగించే చెక్కతో చేసిన వస్తువు. అంటే మనం చెక్కలతో చేసింటాం కదా మంచాలు, అవి. దిస్ ఈజ్ ది బెడ్. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. మై బెడ్ ఈస్ నియర్ టు విండో. అంటే నా మంచం కిటికీ దగ్గర ఉంది అంటాం. ఇంకొక సెంటెన్స్ చూద్దాం. షీ ఈస్ స్లీపింగ్ ఆన్ ది బెడ్. అంటే ఆమె బెడ్ మీద, బెడ్ అంటే మంచం, ఆమె మంచం మీద నిద్రపోతుంది అంటాం కదా, అది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఐ మేడ్ ద బెడ్ ఇన్ ద మార్నింగ్. నేను ఉదయాన్నే నా మంచాన్ని సర్దేశాను. అంటే నిద్ర లేచిన తర్వాత మనకి ఎలా ఉంటాయి, మంచం కొంచెం చిందరవందరగా ఉంటుంది కదా, అది సర్ది పెట్టేస్తుంది, అది. ఇప్పుడు థర్డ్ వర్డ్ చూద్దాం. థర్డ్ వర్డ్ పిల్లో, PILLOW, పిల్లో అంటే దిండు. మళ్ళీ చెప్పండి. పిల్లో, దిండు. దాని మీనింగ్ చూద్దాం. ఏ సాఫ్ట్ ఆబ్జెక్ట్ దట్ యు రెస్ట్ యువర్ హెడ్ ఆన్ ఇన్ బెడ్. అంటే తలకు కుదురుగా పెట్టుకునే మృదువైన వస్తువు. మనం తల కింద దిండు పెట్టుకొని పడుకుంటాం కదా, ఎందుకు? మెత్తగా ఉండడానికి కోసం మీద పెట్టుకుంటాము, అదిగా దిండు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. హీ ప్లేస్డ్ ద పిల్లో అండర్ హిస్ హెడ్. అంటే అతను ఏం చేస్తున్నాడు, తన తల కింద దిండు పెట్టాడు. ఇంకో సెంటెన్స్ చూద్దాం. హీ ప్లేస్డ్ ద పిల్లోస్ అండర్ హిస్ హెడ్. అంటే తన తల కింద ఇంకొక రెండు దిండ్లు కూడా పెట్టుకుంటాడు అనమాట. మనకి ఎంత సాఫ్ట్ కావాలో అంత ఇదిగా పెట్టుకుంటాం కదా, అది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. వీ నీడ్ ఎ సాఫ్ట్ పిల్లో టు స్లీప్ వెల్. వీ నీడ్ ఎ సాఫ్ట్ పిల్లో టు స్లీప్ వెల్. అంటే బాగా నిద్రపోయేదానికి మనం ఏం చేస్తాము, మెత్తగా ఉండే దిండుని పెట్టుకొని పడుకుంటాం కదా, అది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ద పిల్లో కవర్ ఈస్ బ్లూ ఇన్ కలర్. అంటే పిల్లో యొక్క కవర్, దిండి యొక్క కవర్ ఏ రంగులో ఉంది? నీలం రంగులో ఉంది. ఇది అంతా పిల్లోస్, ఇవన్నీ దిండ్లు. ఇక్కడ ఉన్న పిల్లోకి ఏ కలర్ లో ఉంది? నీలం రంగులో ఉంది. దాని కింద ఉన్న కలర్ గ్రీన్. ఆ విధంగా పిల్లోస్ కి సపరేట్ కలర్స్ గా యూజ్ చేస్తాం కదా, అది. ఫోర్త్ వర్డ్ చూద్దాం. అంటే తుడుచుకునే గుడ్డ, TOWEL, టవల్ అంటే తుడుచుకునే గుడ్డ. దాని మీనింగ్ చూద్దాం. ఏ పీస్ ఆఫ్ క్లాత్ యూజ్డ్ టు డ్రై యువర్ బాడీ ఆఫ్టర్ వాషింగ్. అంటే స్నానం చేసిన తర్వాత
శరీరం తుడుచుకునే గుడ్డ. అంటే మనం స్నానం చేసిన తర్వాత టవల్ యూజ్ చేసి బాడీలో ఉండే చెమ్మనంతా తుడుచుకుంటాం కదా, అది టవల్. టవల్ ఏమంటాము? తుడిచే గుడ్డ అంటారు, తుడుచుకునే గుడ్డ అంటారు. ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం. ప్లీజ్ బ్రింగ్ మీ ఏ క్లీన్ టవల్. దయచేసి నాకు శుభ్రమైన తుడిచే గుడ్డను తీసుకునిరా. తుడిచే గుడ్డ అంటే ఏంటి? టవల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. షీ హంగ్ ది టవల్ ఆన్ ద హుక్. షీ హంగ్ ద టవల్ ఆన్ ద హుక్ అంటే ఆమె తన తుడిచే గుడ్డను గొలుసు మీద వేలాడదీసింది. ఇప్పుడు మనం స్నానం చేసిన తర్వాత టవల్ నట్టే వేసేస్తే ఒక స్మెల్ వస్తుంది కదా, దాన్ని ఏం చేస్తామో మనం దారాల పైన అలా ఆరబెట్టుకుంటాం కదా, అప్పుడు ఏం స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకో సెంటెన్స్ చూద్దాం. ఐ యూజ్డ్ ఏ టవల్ టు డ్రై మై హ్యాండ్స్. నా చేతులు తడిగా ఉంది, నేను ఆరబెట్టుకోవడానికి నేను టవల్తో తుడుచుకుంటాను నా చేతుల్ని. ఇంకో దిస్ ఈస్ ద టవల్స్. ఇక్కడ చాలా రకాల టవల్స్ ఉంది. ఇంకొక వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ నాప్కిన్. NAPKIN నాప్కిన్. దీని తెలుగులో నాప్కిన్ అని అంటారు, దాన్ని నోరు తుడిచే గుడ్డ అని కూడా అంటారు. మీనింగ్ చూద్దాం. ఏ స్మాల్ క్లాత్ ఆర్ పేపర్ యూజ్డ్ వైల్ ఈటింగ్ టు వైప్ ద మౌత్ అండ్ హ్యాండ్స్. అంటే దాని మీనింగ్ చూద్దాం. తినే సమయంలో నోరు చేతులు తుడుచుకోవడానికి ఉపయోగించే గుడ్డ లేదా కాగితపు గుడ్డ. కాగితపు గుడ్డ అంటే ఏంటి? టిష్యూ పేపర్స్ అంటాం కదా, అదిదా కాగితపు గుడ్డ. ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం. షీ వైప్డ్ హర్ మౌత్ విత్ ఎ నాప్కిన్. ఆమె తన నోరుని నాప్కిన్ తో తుడిచింది అంటే, లేకపోతే ఆమె తన నోరుని తుడిచే గుడ్డతో తుడుచుకుంది అనొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం. షీ యూజ్ ఎ నాప్కిన్ వైల్ ఈటింగ్ అంటే మనం తినేటప్పుడు ఎప్పుడు నాప్కిన్ ని పక్కన పెట్టుకొని తినాలి అంటున్నాం. సపోజ్ ఏదైనా కింద పైన అట పడింది అనుకో, నాప్కిన్ వేసి తుడుచుకోవచ్చు కదా, దాని. ఇంకో సెంటెన్స్ చూద్దాం. హీ కెప్ట్ ఎ పేపర్ నాప్కిన్ బిసైడ్ ద ప్లేట్ అంటే అతడు ప్లేట్ పక్కన ఏం పెట్టుకున్నాడు? నాప్కిన్ పేపర్ ని పెట్టుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు తిన్న తర్వాత సపోజ్ ఏదైనా కింద తినేటప్పుడు ఏదైనా కింద పడినా దాన్ని తుడుచుకునే దానికి నాప్కిన్ తో యూజ్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ ద నాప్కిన్స్. దిస్ ఈస్ పేపర్ నాప్కిన్స్. దిస్ ఈస్ క్లాత్ నాప్కిన్స్. మీరు కూడా ఈ పదాలు బాగా ప్రాక్టీస్ చేసి కమెంట్ బాక్స్ లో రాయండి. Thank you for all. Please like, share and subscribe my channel. Thank you.